శ్రీతన్ ఆనందికి ఫోన్ చేసి పిలవడంతో ఏం చేస్తున్నారా నువ్వు అసలా అని అడగడంతో అన్నీ తెలిసే చేస్తున్నానక్క, దీంట్లో ఎవరు బలవంతం లేదు అని చెప్పి శ్రీతన్ చెప్తాడు. అలా అయితే ఎలారా, అమ్మా నాన్న బాధపడినా పర్వాలేదా అంటూ ఆనంది అడుగుతుంది. అమ్మా నాన్న కూడా తాతయ్య నాన్నమ్మకి పెళ్లి చెప్పుకున్నానే కదా అక్క పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నేను అంతలే చేసుకుంటున్నాను, దాంట్లో ఏముంది, మా ప్రేమని పెద్దలు అంగీకరించారు, నిశ్చితార్థం కూడా చేశారు, పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు, 4 రోజుల్లో మాకు పెళ్లి, అనుకున్న ముహూర్తం కంటే కాస్త ముందు జరుగుతుంది అంతే కదా, దీంట్లో తప్పే ఉందక్క అంటూ శ్రీతన్ చెప్తాడు. అది కాదు తమ్ముడు, ఇది ఇలా జరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ ఆనంది చెప్తుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయనే అక్క ఈ పెళ్లి ఇలా జరుగుతుంది అంటూ శ్రీతన్ చెప్తాడు. జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఒకటే, చైత్రకి నేను బతికించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలక్క, ఎవరి వల్ల చైత్ర వల్ల చాలా ప్రమాదం ఉంది, అది ఎవరో నాకు తెలియకపోవచ్చు, వాళ్ళు చేసే పనులు నాకు తెలుస్తున్నాయి కదక్క, ఇవందరికీ చెప్పుకోవడానికి అత్తయ్య గారికి ఇష్టం లేదు, అలాగని వెయిట్ చేసే టైం కూడా లేదు, వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది ఎవరికి తెలియకుండా పోతుంది అక్క, ప్రేమించిన అమ్మాయిని వదులుకోకూడదని నువ్వే కదక్క చెప్పావు, ఇప్పుడు నేను వదిలేస్తే తనని చంపుకున్నట్టే కదా నేను, మామూలుగా అయితే చైత్ర మెల్లో తాళి కట్టిన తర్వాతే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ ముందుగా నీకు చెప్పాను తెలుసక్క, ఇది నా బాధ్యత అంటూ శ్రీ తన ఆనందికి చెప్తాడు. నీకోసం నేను ఆఫీస్కు రావడం వల్లే చైత్ర పరిచయం అయింది, చైత్ర గురించి నువ్వు నాకు చెప్పడం వల్లే చైత్ర మీద నాకు గౌరవం పెరిగింది, అలా మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది, ఈ పెళ్లి జరగడానికి నువ్వే కారణం అక్క, నాకు ప్రేమ కలగడానికి కూడా నువ్వే కారణం అంటూ ఆనందికి శ్రీతన్ ఇలా చెప్తాడు. నీకు చెప్పకుండా చైత్ర మెడలో తాళి ఎలా కట్టుకుతానక్క, అందుకే ఈ విషయాన్ని నీకు ముందుగా చెప్పాను అంతే, నీకు చెప్పాలనుకున్నాను చెప్పానంతే, నేను నీకు సొంత అక్కని అనుకుంటున్నాను, నువ్వు నాకు సొంత అక్క అని అనుకుంటున్నాను అక్క, నేను నీకు సొంత తమ్ముడైతే నువ్వు దగ్గరుండి నా పెళ్లి జరిపించు, మాకు ఆశీర్వాదం ఇవ్వు అంటూ శ్రీతన్ చెప్తాడు. లేదు నేను అలా చేయలేను అంటావా, కానీ నేనైతే నీకు సొంత తమ్ముడిని అక్క అంటూ శ్రీతన్ చెప్తాడు. ఏదైనా నీ ఇష్టం అక్క, నువ్వు నన్ను ఎలా అనుకున్నా కూడా నేను నీ తమ్ముడిని అక్క అంటూ శ్రీతన్ చెప్తాడు. అది కాదు తమ్ముడు, నేను చెప్పేది విను ఒకసారి అనే ఈ లోపలే మీడియా వాళ్ళు వస్తారు. చూడండి మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆనంది చెప్తుంది. ఎక్కడేం జరిగినా మీడియా వాళ్ళు వస్తారు కదా అంటూ చైత్ర చెప్తుంది. అయ్యో ఇదంతా కవర్ చేశారంటే వీళ్ళు, పెళ్లి గురించి అందరికి తెలిసిపోతుంది అంటుంది. పెళ్లి గురించి అందరికి తెలియాలి కదమ్మా అంటూ పూర్ణిమ చెప్తుంది. అయ్యో అది కాదండి, ఈ పెళ్లి గురించి బయట తెలిస్తే అంటూ చెప్తుంది. అక్క నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను వాళ్ళ గురించి, వాళ్ళని రానివ్వండి నేను ఇక్కడికి అంటూ శ్రీతన్ చెప్తాడు. ఆనంది గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం పదండి అంటూ మీడియా వాళ్ళు ఆనంద్ దగ్గరికి వస్తే, సార్ ప్లీజ్ పదండి పక్కకు వెళ్ళి మాట్లాడదాం, నేను గౌరీప్రసాద్ గారి మనవణ్ణి, లాయర్ సూర్య గారి కొడుకుని, నా ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ శ్రీతన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అక్క ఇంక పద మనం వెళ్దాం అంటూ శ్రీతన్ చెప్పడంతో, ఈ పెళ్లి ఆపేయడమే మంచిది తమ్ముడు, ఎంత చెప్పినా నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో, అక్క నీ ఆశీర్వాదంతో నేను ఈ పెళ్లి జరగాలనుకుంటున్నాను, నీ ఆశీర్వాదం వద్దనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పర్లేదు అంటూ శ్రీతన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా తమ్ముడు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు, అత్తయ్య గారి ఆశీర్వాదంతో మీ పెళ్లి జరగాలి, చిన్న అత్తయ్య గారిని మిమ్మల్ని ఫారెన్ పంపిద్దాం అనుకుంటే అసలు నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అసలు ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది ఆనంది. అక్కడేమో శశికాంత్ ఈ న్యూస్ తెలియంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సునంద పెళ్లికి ఒప్పుకుందనే విషయం గురించి ఆనందికి చెప్పాలని ఉదయాన్నే రెడీ అయ్యి కాఫీ తీసుకొస్తాడు సునందకి. సరే ఆనందిని పిలిచారా అంటూ సునంద అడిగినప్పుడు ఇంతలో జీవన వస్తుంది. వెళ్ళి ఆనందిని పిలువమ్మా అని చెప్పడంతో, ఆనంది ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్ళింది మామయ్య లేదు ఇంట్లో అని చెప్పడంతో, సరే కాఫీ తీసుకోమ్మా కూర్చో అని చెప్పి అందరు కలిసి కాఫీ తాగుతారు. ఇది ఆనంది కోసం పెట్టినట్టున్నారు మామయ్య మీరు అని చెప్పడంతో, ఎవరికైనా కాఫీయే కదమ్మా, నువ్వు కూడా కోడలువే కదా, నువ్వు తాగు అంటూ శశికాంత్ చెప్తాడు. సరే మామయ్య మనం పొద్దున్నే ప్రవచనాలు విందామా అంటూ జీవన అడుగుతుంది. మంచి మాట చెప్పామమ్మా, పొద్దున్నే ప్రవచనాలు వింటే మంచిగా ఉంటుంది అని చెప్పి శశికాంత్ చెప్తాడు. ఇంతలో ప్రవచనాలు పెట్టబోయి జీవన కావాలని న్యూస్ పెడుతుంది. ఎందుకమ్మా పొద్దున్నే న్యూస్ అనే ఈ లోపలే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని వినిపిస్తుంది. అప్పుడు అందరూ ఆ న్యూస్ చూస్తూ ఉంటారు. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మనిషి సునంద ఎలాంటి మనిషి అని మనకి ఇంతవరకు తెలియదు అంటూ న్యూస్ లీడర్ చదువుతూ ఉంటే ఒకసారిగా అందరూ షాక్ అయి వింటారు. అలా ఏంటి ఇలా న్యూస్ చదువుతున్నారు అని చూసే ఈ లోపల, అత్తయ్య గారు అసలు న్యూస్లో మీ గురించి మాట్లాడుతున్నారేంటి అంటూ జీవన అంటుంది. ప్రముఖ లాయర్ సూర్యప్రకాష్ గారి లాయర్, ప్రముఖ క్రిమినల్ లాయర్ అయిన సూర్య గారి కొడుక్కి చైత్రకి పెళ్లి జరుగుతుంది గుళ్ళో అంటూ న్యూస్ లీడర్ చెప్తుంది. ఈ చైత్ర ఎవరో కాదు, ఇండస్ట్రియలిస్ట్ శశికాంత్ గారి 2వ భార్య కూతురు అనే న్యూస్ కూడా వార్తల్లో చెప్తారు. ఇదంతా విన్న సునంద శశికాంత్ వాళ్ళు చాలా షాక్ అవుతారు. అక్కడే ఉన్న జీవన, ఏంటి మామయ్య గారు ఇది చైత్ర మీ కూతురు ఏంటి నిజం చెప్పేది, మా తమ్ముడు పెళ్లి గుళ్ళో జరగడం ఏంటి, ఇది లోకల్ టీవీలో టెలికాస్ట్ అవ్వడం ఏంటి, పూర్ణిమ గారికి సునంద భార్య గారి 2వ భార్య
ఇన్ని రోజులు బయటికి రానివ్వలేదు అంటే ఎంత పెద్ద నిజాన్ని బయటికి దాచారో తెలియకుండా మనకు అర్థమవుతూ ఉంది అంటూ న్యూస్ చదువుతూ ఉంటే, ఇప్పుడు ఎవరూ లేకుండా పెళ్లి జరుగుతుంది అంటే సునంద గారి గురించి వీళ్ళకి ఏదో ప్రమాదం ఉండాలి, అందుకే ఇలా పెళ్లి జరిపిస్తున్నారు అనుకుంటూ న్యూస్లో జరగడంతో, ఇదిగో ఈ ఫొటోస్ కూడా ఉన్నాయని చెప్పి ఇలా ఫొటోస్ కూడా చూపించడంతో, ఇది రామాలయం కదా అంటూ సునంద అంటూ, సరే మనం బయలుదేరదాం పదండి అంటూ శశికాంత్కి చెప్పడంతో వెంటనే శశికాంత్ వాళ్ళు బయలుదేరేస్తారు. మావయ్య గారు నేను వస్తున్నానండి అంటూ వాళ్ళతో పాటు జీవన కూడా బయలుదేరుతుంది. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి సునంద వాళ్ళు రామాలయానికి వచ్చేస్తారు. అక్కడ మీడియా వాళ్ళు ఆపి, మీరే కదా చైత్ర వాళ్ళ తండ్రి, ఎందుకు ఇన్ని రోజులు ఈ నిజాన్ని బయట పెట్టలేదు, మీ వల్ల చైత్ర వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా, అందుకే వీళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారా, ఈ నిజం అందరికీ తెలుసా, మీ వియంకురాలకు తెలుసా అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు, రూమర్స్ అన్ని నమ్ముతారా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటూ సునంద చెప్పడంతో, ఎవరో చెప్తే మేము ఎందుకు అడుగుతాం, మీ కోడలు ఆనందియే చెప్పింది అంటూ జర్నలిస్టులు చెప్తారు. దానికి సునంద ఏం మాట్లాడకుండా అలా గుళ్ళోకి వచ్చేస్తుంది. ఈ లోపల పెళ్లి జరిగిపోతుంది. చైత్ర వాళ్ళమ్మ, నీ చేతుల మీదుగా పెళ్లి జరగాలమ్మా, ఆ జడెత్తి పట్టుకోవా అంటూ ఆనందికి చెప్తుంది. అలా పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిపోయిన వెంటనే ఆనంది దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆనంది దగ్గర ఆశీర్వాదం తీసుకునే టయానికి వాళ్ళ అత్త మామ గుళ్ళోకి వచ్చేస్తారు. ఆనందికి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళ అత్తయ్య గారు చెప్పిన దాని గురించి గుర్తొస్తుంది. ఆనంది ఒక మాట చెప్తే దాన్ని ఆలోచించిన తర్వాతే, నేను డిసిషన్ చెప్పిన తర్వాతే నువ్వు ఏదైనా చేయాలి అన్న మాట గురించి, దాని తర్వాత వాళ్ళ మామయ్య చెప్పిన మాట గురించి, ఇప్పుడు దాకా నువ్వే అన్నీ చేసావమ్మా, దీని తర్వాత జరిపించాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పిన మాట గురించి, వాళ్ళ ఆయన ఆదిత్య చెప్పిన మాట కూడా గుర్తొస్తుంది. అమ్మకు నచ్చకుండా ఏ పని నువ్వు చేయొద్దు, అమ్మ నొచ్చుకునేలాగా ఏ పని చేయొద్దు, అమ్మ చెప్పిన తర్వాత ఏదైనా నువ్వు చేయి, అప్పుడు దాకా వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండు అన్న విషయాలన్నీ ఒకసారిగా ఆనందికి గుర్తొస్తూ ఉంటాయి. ఈ లోపల వాళ్ళ అత్తమామ వచ్చేస్తారు. ఆనంది చైత్ర వాళ్ళని ఇలా ఆశీర్వదిస్తుంది. నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళ అత్తమామ రావడంతో సునంద ఇలా అంటుంది, నేను మాత్రం చస్తూ బతుకుతానుండు అంటుంది. ఆనంది వాళ్ళని చూసి ఒకసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య గారు అని మాట్లాడే లోపల ఆనందిని కొడుతుంది సునంద. నా పరువుని నడి బజార్ మీద తగలబట్టే రైట్స్ నీకెవరిచ్చారు అసలు అని చెప్పడంతో వెంటనే పూర్ణిమ ముందుకొచ్చి నేనే ఇచ్చాను అని చెప్తుంది. అలా చెప్పడంతో పూర్ణిమని కూడా కొడుతుంది సునంద. భర్త చేయలేని పని నీ కోడలు ఆనంది చేసింది, దగ్గరుండి నా కూతురి పెళ్లి జరిపించిందని చెప్పడంతో పూర్ణిమ మీద సీరియస్ అవుతుంది. సునంద అని చెప్పి శశికాంత్ చెప్పినా వినకుండా సీరియస్ అవుతుంది. ఎందుకు మా అమ్మను కొట్టారు మీరు అంటూ చైత్ర అడుగుతుంది. ఇదొక అమ్మ, దీనిదొక బతుకు, ఇది ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసి బతకాలని ఎప్పుడు చూస్తూ ఉంటుంది అని చెప్పడంతో వెంటనే చైత్ర, మా అమ్మ బతుకు గురించి మాట్లాడుతున్నారు, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు, మీకేం అధికారం ఉంది అసలు అని చెప్పడంతో, మీ అమ్మ మా ఆయన రెండవ భార్య కాబట్టి నాకే అధికారం ఉంది. సునంద చైత్రతో ఇలా చెప్తుంది, ఇదిగో మీ నాన్న ఎవరో కాదు, నీ కన్న తండ్రి ఈయనే అంటూ పరిచయం చేస్తుంది. అది విన్న చైత్ర వెంటనే ఆయన్ని మొదటిసారి కలిసిన విషయాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ లోపలే సూర్య వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఏంటి మళ్ళీ చెప్పండి అంటూ ఇందుమతి వస్తుంది. న్యూస్లో వచ్చేదంతా నిజమే అనమాట అంటూ సూర్య అంటాడు. సునంద నోటి నుంచి చెప్తే అది నిజం కాకుండా ఎలా పోతుంది సూర్య అంటూ ఇందుమతి అంటుంది. అవును, మేము న్యూస్లో చూసే వచ్చాం అంటూ జ్యోతి కూడా చెప్తుంది. శ్రీతన్, ఏంట్రా ఇది, మేమిద్దరం బతికే ఉన్నాం కదరా, మీ ఇద్దరికి మేము పెళ్లి చేస్తామని చెప్పాం కదా, అయినా కూడా నువ్వు ఇలా చేసావేంటి, ఈ లోపల ఇలా తొందరపడాల్సిన అవసరం ఏంటి అంటూ సూర్య అడిగాడు. నువ్వు మరి ఇంత అమాయకుడు ఏంట్రా, కుట్టి మాటలు మీరెలా నమ్ముతారో ఈ వెర్రిబాగులోడు కూడా అలాగే నమ్మాడు, అందుకే ఇలా జరిగింది అంటూ ఇందుమతి చెప్తుంది. శ్రీతన్, అక్కకేం సంబంధం లేదు, అక్క నేనే ఇక్కడికి పిలిచానని చెప్పడంతే, ఒరే వెర్రిబాగులోడా నీకేం అర్థం కావట్లేదా, శశికాంత్ వాళ్ళ నాన్న అని చెప్పి నీకు తెలుసా అంటూ అడుగుతుంది. తెలియదు, కానీ కుట్టికి తెలుసు ఈ విషయం అని చెప్పి ఇందుమతి చెప్తుంది. వెంటనే సూర్య వాళ్ళు కూడా, ఏం కుట్టి నీకు ఇది నిజం తెలుసా అని అడగడంతో, అవును సూర్యబాబు నాకు తెలుసు అని చెప్పడంతో, ఇప్పుడైనా అర్థమవుతుందా, కుట్టి ఇది కావాలని చేసింది, ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అనే ముందుగానే ఈ పెళ్లి గుళ్ళో జరిపించేస్తే ఎవరికి తెలియకుండా పోతుందని ఆనందియే ఇదంతా చేసింది, ఆనంది వల్లే ఈ పెళ్లి జరిగింది, ఆనంది వల్లే మీడియా వాళ్ళకి తెలిసింది అని చెప్పడంతో వెంటనే సునందకు బాగా కోపం వస్తుంది.